హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మసాలా వంకాయ ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొన్ని గుప్పెడు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా సోంపు అలాగే కొద్దిగా మెంతులు చాలా తక్కువ వేసుకోవాలి. వేయనట్టు వేసుకోవాలి, లేకపోతే చేదవుతుంది. ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాలు కూడా వేసుకొని ధనియాలను కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్రను కూడా బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 ఎండుమిర్చిలు కొద్దిగా నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక 3 లవంగాలు 3 ఇలాచీలు కొద్దిగా దాల్చిన చెక్క కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చివరగా ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని కూడా ఈ ప్యాన్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత నూనె వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. వంకాయలని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి వంకాయని. అంతలోపు మనం ఆనియన్స్ని కట్ చేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం. సో మనం ఏవైతే వేయించి పెట్టుకున్నామో మసాలా అవన్నీ గ్రైండర్లో వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పొడి కొట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఈ పొడిలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి కొద్దిగా అల్లం, కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, కొద్దిగా టమాటో అన్నీ వేసేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తం. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ అవుతుందండి. సో ఈ మసాలా పేస్ట్ని మనం పక్కన పెట్టుకుందాం. అంతలోపు మనకి వంకాయలు బాగా ఫ్రై అయిపోయాయి. సో ఈ ఫ్రై అయిన వంకాయలన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే వేడి నూనెలోకి కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు, అలాగే 2 ఎండుమిర్చిలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం ఆ మసాలా పేస్ట్లోకి కావాల్సిన నీళ్ళు కూడా పోసేసుకోవాలి. నీళ్ళు పోసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు మగ్గనియాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు మగ్గనిచ్చుకున్న తర్వాత వంకాయలని వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మసాలా వంకాయ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్